ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎట్టకేలకు రెండో విడత పంచాయతీకి సంబంధించి ఎన్నికలైతే పూర్తయ్యాయి. ఈసారి వీళ్ళదే హవా అంటున్నారు. సో, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ అయితే గనుక కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. దీంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కేంద్రం వద్ద క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇక రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 192 మండలాల్లో 3,911 సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిశాక గంట సేపు భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత పోలింగ్లో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు, ఉద్రిక్తతలు మినహా ఎన్నికల ప్రక్రియ అయితే ఆల్మోస్ట్గా ప్రశాంతంగా సాగిందని చెప్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చోట పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక మరి కాసేపట్లో వెలువడనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజాప్రతినిధులు పొలిటికల్ కెరీర్లో సర్పంచ్ పదవి మొట్టమొదటి మెట్టు కావడంతో ఈ రాజకీయ పరీక్షలో ఎవరు పాస్ కాబోతున్నారు, ఎవరు ఫెయిల్ కాబోతున్నారు అనే ఉత్కంఠ ఇటు అభ్యర్థులు, అటు గ్రామ ప్రజల్లో కూడా నెలకొంది. ఇక మొదటి విడతలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో రెండో విడతలో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. మొదటి విడత ట్రెండ్ రెండో విడతలో కొనసాగుతుందా, లేక ట్రెండ్ తారుమారై మూడో విడత మరింత సస్పెన్స్ క్రియేట్ చేస్తుందని మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం కొంతమంది విశ్లేషకులు చెప్తుంది మొదటి విడత ట్రెండ్ అంటే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. అస్టిస్గా మొదటి విడత ఎన్నికల్లో ఎలా ఉందో సేమ్ ఇంచుమించుగా దగ్గరగా కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అయితే కొంతమంది విశ్లేషిస్తున్నారు. సో చూద్దాం, మరికొన్ని గంటల్లో ఫలితాలు అయితే తేలనున్నాయి. దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.